సేవా పర్వలో భాగంగా సైబర్ మోసాలు, వ్యక్తిగత భద్రతా అంశంపై ప్రత్యేక ముఖాముఖి మీరిప్పుడు వింటారు. శ్రోతలకు నమస్కారం. రోజురోజుకు సైబర్ నేరాల మోసాలు అధికమవుతున్నాయి. అయితే ఈ సైబర్ మోసాలన్నీ మొబైల్ ఫోన్ కాల్స్ నుంచే మొదలవుతున్నాయి. అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ రావటం, మనకు సంబంధం లేని మెసేజ్లు పదే పదే రావటం, ఉదాహరణకు లోన్ కావాలా, క్రెడిట్ కార్డ్ కావాలా, మీకు బంపర్ ఆఫర్తో లాటరీ తగిలింది అని, లేదంటే అక్కడ పెట్టుబడి పెట్టండి, ఇక్కడ డిపాజిట్ చేయండి అని ఇలా ప్రతిరోజు మొబైల్ వినియోగదారులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న సమస్య స్పామ్ కాల్స్. కాల్స్ కట్ చేసినా, మెసేజెస్కి రిప్లై ఇవ్వకపోయినా మళ్లీ వస్తూనే ఉంటాయి. అసలు కాల్ ఏదో, స్పామ్ కాల్ ఏదో తెలియని పరిస్థితి. మొబైల్ వినియోగదారులు ఎదుర్కొంటున్న ఈ స్పామ్ కాల్స్ గురించి వివరించేందుకు కెవి సురేష్ బాబు గారు, ఐటీఎస్ జాయింట్ అడ్వైజర్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్, హైదరాబాద్, ఈ రోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సురేష్ బాబు గారు. నమస్కారం అండి. సార్, ప్రస్తుత కాలంలో మొబైల్ వినియోగదారులను తీవ్రంగా వేధిస్తున్న సమస్య స్పామ్ కాల్స్, స్పామ్ సందేశాలు. అసలు స్పామ్ కాల్స్ అంటే ఏమిటి? దాని గురించి తెలియచేయండి. మన అనుమతి లేకుండా, సమ్మతి లేకుండా ఏదైనా కాల్స్ రావటం కానీ, మెసేజెస్ రావటం కానీ జరిగితే వాటినే స్పామ్ కాల్స్ అంటారు. దీన్ని టెలికాం టెర్మినాలజీలో యూసీసీ కాల్స్ అంటారు. అన్సాలిసిటెడ్ వాణిజ్య కమ్యూనికేషన్ అంటారు అనమాట. దీంట్లో ఏంటంటే యూసీసీ కమ్యూనికేషన్లో గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాటికి సంబంధించిన ఆర్గనైజేషన్స్ నుంచి ఏదైనా మెసేజెస్ వస్తే అవి ఈ యొక్క యూసీసీలో ఉండవు. కానీ మిగిలిన కమ్యూనికేషన్ అంటే ఎవరైనా సరే ప్రొడక్ట్ని కానీ వాటిని మార్కెటింగ్ చేయడానికి ఏదైతే కాల్స్ పంపిస్తారో, మెసేజెస్ పంపిస్తారో అవి ఈ కేటగిరీలోకి వస్తాయి. అదేవిధంగా ఈ మధ్య ఫైనాన్షియల్ ఫ్రాడ్స్కి సంబంధించి, సైబర్ ఫ్రాడ్స్కి సంబంధించిన కాల్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ జాబితాలోకి వస్తాయి. సార్, ఈ స్పామ్ కాల్స్ కానీ, స్పామ్ మెసేజెస్ కానీ ఒక సాధారణ వ్యక్తిని ఏ విధంగా ప్రభావితం చేస్తాయంటారు? అంటే మనము ఏదో బిజీగా ఉంటాం, డే టు డే లైఫ్లో వర్క్లో బిజీగా ఉన్నప్పుడు మనకి ఇటువంటి కాల్స్ వస్తుంటాయి. అందువల్ల అవి బాగా విసుగు, చిరాకు తెప్పిస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఏంటంటే మనకి అది ఒరిజినల్ కాలా లేకపోతే డూప్లికేట్ కాల్ అనేది కూడా తెలియకుండా ఉంటుంది. ఎందుకంటే సపోజ్ మనకేంటంటే ఈ కాల్స్ బ్యాంక్ నుంచి ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా కానీ, ఎవరన్నా బ్యాంక్ ఆఫీసర్ రియల్గా ఫోన్ చేసినా ఇది నిజమైన కాలా లేదనేది తెలుసుకోలేని పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాం. అదేవిధంగా ఏంటంటే మన పర్సనల్ ఐడెంటిటీ కూడా, అంటే మనకు సంబంధించిన ఆధార్ కార్డు గానీ, బ్యాంక్ డీటెయిల్స్, ఇవన్నీ ఈ యొక్క స్పామ్ కాల్స్ ద్వారా ఈ ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే స్కామ్ చేస్తున్నారో వాళ్ళు మన దగ్గర నుంచి తెలుసుకొని మనల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. దీంతో పాటు ఈ మన డిజిటలైజేషన్ పెరిగిన తర్వాత, మనం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఆన్లైన్లో చేసిన తర్వాత మనకి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కూడా దీనివల్ల జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ సామాన్య మానవుడిని రోజువారీ దినచర్యల్లో ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. సార్, ఈ స్పామ్ కాల్స్ కానీ, స్పామ్ మెసేజెస్ని కానీ నియంత్రించడంలో ట్రాయ్ పాత్ర ఏ విధంగా ఉంటుందంటారు? ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ ఒక రెగ్యులేషన్ తీసుకొచ్చింది 2018లో. TCCPR అని, టెలికాం కమర్షియల్ కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ రిజిస్ట్రేషన్ ఆర్ రెగ్యులేషన్. దీని ద్వారా ఏంటంటే ఈ స్పామ్ కాల్స్ మీద నియంత్రణ ఎలా చేయాలి అనే దాని మీద ఈ రెగ్యులేషన్ తీసుకురావడం జరిగింది. ఇది ఏంటంటే మన బిజినెస్ వాళ్ళను కూడా, వాళ్ళు ఈ మార్కెటింగ్ కాల్స్ ని ఏ విధంగా పంపించాలి, దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ని డిఫైన్ చేయడం జరిగింది. అదేవిధంగా కస్టమర్ కూడా వాళ్ళకి ఏదన్నా కాల్స్ వచ్చినప్పుడు దీన్ని రిస్ట్రిక్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఛాయిస్ ని రిజిస్టర్ చేయాలనే దాని మీద కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఈ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో, మనకి ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, జియో అండ్ వడాఫోన్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కూడా కస్టమర్ కి ఎప్పుడైతే రిజిస్టర్ చేసుకుంటాడో, నాకు ఈ పర్టికులర్ కాల్స్ అవసరం లేదని రిజిస్టర్ చేసుకున్నప్పుడు అటువంటి కాల్స్ ని వాళ్ళకి చేరకుండా ఫిల్టర్ చేసే బాధ్యతను కూడా ఈ రెగ్యులేషన్ లో పొందుపరచడం జరిగింది. సార్, మరి వ్యాపార సంస్థలు నిబంధనలను ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటుందంటారు? సో వ్యాపార సంస్థలు ఈ యొక్క రెగ్యులేషన్ ప్రకారం వాళ్ళు టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ తోటి వాళ్ళ ఎంటిటీని రిజిస్టర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వీళ్ళు 140 తోటి స్టార్ట్ అయ్యే కాల్స్ మాత్రమే డయల్ చేసి ఈ యొక్క వాణిజ్య ప్రకటనల్ని కస్టమర్ కి అందించాలి. నెక్స్ట్ అదేవిధంగా ఈ హెడర్స్ SMS వచ్చినప్పుడు మీరు గమనిస్తే SBI CRD అనేది ఒక ఎగ్జాంపుల్. దాంట్లో SBI క్రెడిట్ కార్డు ఫెసిలిటీ అనమాట. సో కాబట్టి అటువంటి హెడర్స్ తోటి స్పెసిఫిక్ గా వచ్చే హెడర్స్ మెసేజెస్ ని మనకి ఈజీగా చదవటానికి, అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇది జెన్యూన్ మెసేజ్ అనేది అది టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ స్పెసిఫిక్ గా ఇవ్వడం జరుగుతుంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మన బిజినెస్ చేసే వాళ్ళు కస్టమర్ యొక్క అనుమతిని కూడా తీసుకునే ప్రొవిజన్ ఈ రెగ్యులేషన్ లో ఉంది. కాబట్టి వాళ్ళు డిజిటల్ గా బై సెండింగ్ SMS ఆర్ త్రూ లేకపోతే వేరే మెకానిజం ద్వారా వాళ్ళు కస్టమర్ యొక్క సమ్మతి తీసుకోవడానికి ప్రొవిజన్ ఉంది ఈ రెగ్యులేషన్ ద్వారా. సార్, ఈ నిబంధనల ప్రకారం స్పామ్ కాల్స్ను నియంత్రించేందుకు మొబైల్ వినియోగదారులు ఏం చేయాలంటారు?
సో మొబైల్ వినియోగదారులు 1909 డయల్ చేసి దానికి IVRS కాల్ ద్వారా వాళ్ళ యొక్క ప్రిఫరెన్సెస్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. అదేవిధంగా 190 ద్వారా SMS పంపించవచ్చు. నెక్స్ట్ డు నాట్ డిస్టర్బ్ DND 3.0 యాప్ ఉంది, మన ఆండ్రాయిడ్ గూగుల్ ప్లే స్టోర్ లో ఉంటుంది. అది ట్రాయ్ వాళ్ళు డెవలప్ చేసిన యాప్. దీని ద్వారా మనం ఆ యొక్క మెసేజెస్ ని రాకుండా రిస్ట్రిక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దాంట్లో ఏంటంటే 8 రకాల కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి ఎడ్యుకేషన్, రియల్ ఎస్టేట్, అదే విధంగా బెవరేజెస్, ఇటువంటి ఒక 8 కేటగిరీస్ మెసేజెస్ ఉన్నాయి. వాటిని వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు కాల్స్ను కూడా బ్లాక్ చేయొచ్చు, మెసేజెస్ని బ్లాక్ చేయొచ్చు. నెక్స్ట్ సపోజ్ మనం డేస్లో బిజీగా ఉన్నప్పుడు, సపోజ్ సాటర్డే సండే మనం అలౌ చేయాలంటే అలౌ చేసుకోవచ్చు. అదేవిధంగా పర్టికులర్ టైంలో కూడా మనం బ్లాక్ చేసుకునే వీలుంది. అంటే ఈ విధమైన ప్రిఫరెన్సెస్ని కస్టమర్ ఈ యొక్క 1909 ద్వారా కానీ, లేకపోతే DND యాప్ ద్వారా కానీ, అదేవిధంగా టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ యాప్ కూడా ఉన్నాయి, వాళ్ళ యొక్క వెబ్సైట్స్ ద్వారా కూడా ఈ ఫెసిలిటీని వాడుకోవచ్చు. సార్, UCC అంటే వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన కాల్స్ కానీ మెసేజెస్ పై టెలికాం సబ్స్క్రైబర్స్ ఎలా ఫిర్యాదు చేయవచ్చు అంటారు? టెలికాం సబ్స్క్రైబర్స్ విత్ ఇన్ 7 days 7 రోజుల లోపు ఈ DND యాప్ ద్వారా వాళ్ళకి ఏదన్నా మెసేజెస్ వచ్చినా లేకపోతే కాల్స్ వచ్చినప్పటికీ వాటిని వాళ్ళు DND యాప్ ద్వారా మనం ఆ పర్టికులర్ SMS ని సెలెక్ట్ చేసుకొని దాని మీద మనం రిపోర్ట్ చేయొచ్చు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా రిపోర్ట్ చేయటం వల్ల మనకి ఈ మధ్య వచ్చిన కాల్స్ లో రెడ్ ఫ్లాగ్ తోటి మనకు మొబైల్లో కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే మనం ఈ విధంగా కస్టమర్స్ ఇనిషియేటివ్ తీసుకొని ఇటుగా వచ్చినటువంటి స్పామ్ కాల్స్ ని కానీ లేకపోతే మెసేజెస్ని కానీ ఇట్లా ఫ్లాగ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ యొక్క ప్రభావం తగ్గుతుంది. సార్, అలాగే స్పామ్ సందేశం కానీ స్పామ్ కాల్స్కి సంబంధించి వినియోగదారుడి నుంచి ఫిర్యాదు అందుకున్నప్పుడు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? సో దాని మీద టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్కి ఇటువంటి కాల్స్ ఎక్కువైనప్పుడు వాటి మీద పెనాల్టీ వేయడం జరుగుతుంది. ట్రాయ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 43.9 కోట్ల పెనాల్టీ వేయటం జరిగింది. దాన్నే FD అంటారు, ఫైనాన్షియల్ డిస్ఇన్సెంటివ్. దాన్ని టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ మీద వేసి దాని ద్వారా ఈ యొక్క కాల్స్ని తగ్గించడానికి టెలికాం సర్వీస్ ప్రొవైడర్ మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. సార్, అలాగే మార్కెటింగ్ కాల్స్ చేయడానికి రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? అలాగే DNDని రిజిస్టర్ చేసుకున్నప్పటికీ క్రెడిట్ కార్డ్స్, ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, అలాగే ఇతర ప్రొడక్ట్స్ను విక్రయించే మార్కెటింగ్ ఏజెంట్ల నుంచి మనకు ప్రతిరోజు చాలా స్పామ్ కాల్స్ ఎందుకు వస్తాయంటారు? సో మార్కెటింగ్ కాల్స్ చేయడానికి 140 సిరీస్ని అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా స్పెసిఫిక్ SMS హెడర్స్ని ఫిక్స్ చేయడం జరిగింది. కానీ మార్కెటింగ్ కాల్స్ ఎక్కువైన తర్వాత కస్టమర్స్ 22 కోట్ల మంది యాక్టివ్ సబ్స్క్రైబర్స్ DND యాప్లో రిజిస్టర్ చేసుకున్నారు. అంటే వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఇవ్వడం జరిగింది. DND మీన్స్ డు నాట్ డిస్టర్బ్ యాప్ని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. దానివల్ల ఈ యొక్క టెలిమార్కెటర్స్ వాళ్ళ 140 సిరీస్ కాకుండా వాళ్ళ పర్సనల్ నెంబర్స్ నుంచి మార్కెటింగ్ చేయటం మొదలుపెట్టారు. ఎందుకంటే ఈ యొక్క స్పామ్ కాల్స్ ని రిస్ట్రిక్ట్ చేసినప్పుడు పర్సనల్ నెంబర్స్ నుంచి చేయటం మొదలుపెట్టారు. దానివల్ల ఈ పర్సనల్ నెంబర్స్ ని లేటెస్ట్ రెగ్యులేషన్ లో పర్సనల్ నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చినప్పటికీ వాటి మీద కూడా టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ యాక్షన్ తీసుకోవాలని ట్రాయ్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సార్, అలాగే స్పామ్ కాల్స్ చేసే స్పామర్ పై ట్రాయ్ తీసుకున్న ఇతర చర్యల గురించి తెలియచేయండి. ఒకసారి స్పామ్ కాల్ వచ్చిన తర్వాత కస్టమర్ DND యాప్లో కానీ 1909 ద్వారా కానీ కంప్లైంట్ బుక్ చేసిన తర్వాత, అంటే ఇది 7 రోజుల్లో కస్టమర్ కంప్లైంట్ బుక్ చేయొచ్చు. చేసిన తర్వాత అది కానీ నిజమని తేలితే 15 రోజులు వాళ్ళ అవుట్ గోయింగ్ కాల్స్ ని నిలిపివేయటం జరుగుతుంది. సో అదే మళ్ళా రిపీట్ చేస్తే వాళ్ళ కమ్యూనికేషన్ ని 1 సంవత్సరం వాళ్ళ కనెక్షన్ ని డిస్కనెక్షన్ చేయడం జరుగుతుంది. అదే విధంగా వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో కూడా పెడతారు. అందరు ఆపరేటర్ల దగ్గర ఇతనికి కనెక్షన్ బ్లాక్ అవుతుంది. ట్రాయ్ 2021లో 15,000 కనెక్షన్లని డిస్కనెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 2022లో 32,000 కనెక్షన్స్ డిస్కనెక్ట్ చేయడం జరిగింది. 2023లో 27,000 డిస్కనెక్షన్ జరిగింది. 2024లో చాలా పెద్ద ఎత్తున డిస్కనెక్షన్ చేయడం జరిగింది. సార్, అలాగే ఈ వాణిజ్య ప్రకటనలకు సంబంధించి వాటిని అరికట్టడానికి ట్రాయ్ తీసుకుంటున్న చర్యల గురించి తెలియచేయండి. ట్రాయ్ CNAP అని కాలింగ్ నేమ్ ఐడెంటిఫికేషన్, అంటే మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో మనకి మొబైల్లో ఒరిజినల్ పేరు కనిపించే విధంగా ప్రయత్నం చేస్తుంది. దానికి టెక్నికల్ గా టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ తోటి డిస్కషన్స్ చేసి టెక్నికల్ గా టెస్టింగ్లు అవి జరుగుతున్నాయి. అది వస్తే మనకి కొంతవరకు కాల్ వచ్చినప్పుడు పర్సన్ నేమ్ చూసి మనం ఆ కాల్ ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అనేది డిసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే సార్, మీరు చెప్తుంది ట్రూ కాలర్ యాప్ గురించి సార్?
ట్రూ కాలర్ యాప్ అనేది ప్రైవేట్ది, బట్ అదే టైప్లో గవర్నమెంట్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అంటే ఎయిర్టెల్ కనెక్షన్ అయితే ఎయిర్టెల్ వాళ్ళ దగ్గర నుంచే మనకు ఆ పేరు వస్తుంది. ఏ పేర్లు అయితే మనం కరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసామో ఆ పేరు వస్తుంది అనమాట. అది ఇంకా టెస్టింగ్లో ఉంది, ఇది కొంత టైం పడుతుంది. అదేవిధంగా ఈ మధ్య మేజర్ స్టెప్ ఏంటంటే బ్యాంకింగ్ కాల్స్ అనేవి 160 సిరీస్ అలాట్ చేయడం జరిగింది. అంటే మీకు 160 నుంచి కాల్ వస్తే అది బ్యాంక్ నుంచి వచ్చిన కరెక్ట్ కాల్గా మనం భావించవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మన ఈ మధ్య మెసేజెస్ కూడా చూస్తే మీరు ప్రమోషనల్ మెసేజెస్కి పి అని అంటే హెడర్లో పైన సఫిక్స్లో మీకు పి అని అదేవిధంగా ఎస్ అని వస్తుంది. అంటే సర్వీస్ మెసేజ్ అయితే ఎస్ అని, ట్రాన్సాక్షన్ అయితే టీ అని, జీ అయితే గవర్నమెంట్. ఇప్పుడు మీకు ఈ మధ్య డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి వచ్చే మెసేజెస్ జీ తోటే వస్తున్నాయి. కాబట్టి ఇటువంటి స్టెప్స్ కూడా ట్రై తీసుకోవడం జరిగింది. సార్, ఈ స్పామ్లను అరికట్టేందుకు ట్రాయ్ ఇతర శాఖలతో కలిసి పనిచేస్తుందంటారా? ట్రాయ్ ఇతర రెగ్యులేటర్స్ తోటి కూడా కలిసి ఈ స్పామ్ని అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది. జాయింట్ స్టాండింగ్ కమిటీ ఆఫ్ రెగ్యులేటర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెబీ, నెక్స్ట్ ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ IRDAI, పెన్షన్ రెగ్యులేటర్ PFRDA, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ IT ఇవి దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం నుంచి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి అఫీషియల్స్ కూడా ఈ యొక్క కమిటీల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కలిసి డిస్కస్ చేసి ఈ యొక్క స్పామ్ కాల్స్ని ఫర్దర్గా ఏ విధంగా తగ్గించాలనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అన్ని బ్యాంక్స్ కింద జరుగుతున్నాయి కాబట్టి రెగ్యులేటర్ RBI కూడా చాలా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఈ డైరెక్షన్లో. ఇదంతా ఏంటంటే ఈ జాకార్ అంటాము, జాయింట్ స్టాండింగ్ కమిటీ యొక్క డిస్కషన్స్ ఫలితము. నెక్స్ట్ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వినియోగదారుల యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి వాళ్ళు గైడ్ లైన్స్ని రూపొందించడానికి మిగిలిన రెగ్యులేటర్స్తో కూడా డిస్కషన్ చేసి మార్గదర్శకాలను రూపొందించడం జరుగుతుంది. సార్, ఎందుకు సడన్గా అసలు ఈ సైబర్ మోసాలు అనేవి మొబైల్ ఫోన్స్ ద్వారా ఎక్కువగా పెరుగుతున్నాయంటారు? అంటే ప్రపంచంలో 5.5 బిలియన్ కస్టమర్స్ ఇంటర్నెట్ వాడుతున్నారు. అదేవిధంగా 5.4 బిలియన్ సోషల్ మీడియా యూజర్స్ ఉన్నారు. అంటే అప్రాక్సిమేట్లీ 65% వరల్డ్ పాపులేషన్ సోషల్ మీడియాను వాడుతుంది. ఇండియాలో కూడా 95 crores పీపుల్ ఇంటర్నెట్ వాడుతున్నారు. నెక్స్ట్ ప్రతి యూజర్ ఇండియాలో 32 GB పర్ మంత్ డేటా స్పీడ్ వాడుతున్నారు. నెక్స్ట్ 3G 4G టెక్నాలజీ 93% గ్రామాలకు విస్తరించింది. 99.6% డిస్ట్రిక్ట్స్ లో 5G ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విధమైనటువంటి స్పీడ్, డేటా స్పీడ్ కావచ్చు, సోషల్ మీడియా యూజర్స్ కావచ్చు, ఈ యొక్క కమ్యూనికేషన్. అదేవిధంగా ఇప్పుడు మనం తీసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డిజిటల్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా అండ్ స్కిల్ ఇండియా అనే స్లోగన్స్ తోటి డిజిటైజేషన్ అనేది బాగా పెరిగిపోయింది. మనం ఎప్పుడైతే ఆన్లైన్ కమ్యూనికేషన్ చేస్తున్నామో ఈ యొక్క ఫ్రాడ్స్ పెరగడానికి, ఈ యొక్క కాల్స్ పెరగడానికి అవకాశం ఉంది. టెలికాం రిసోర్సెస్ ను వాడుకొని ఈ యొక్క స్పామ్ కాల్స్ చేసే అవకాశాలు పెరుగుతున్నాయి. అదేవిధంగా ఫ్రాడ్ చేసే అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ఈ సైబర్ మోసాలు అనేవి సార్ ఎక్కువగా మన మొబైల్ వినియోగదారులకు ఎక్కువ జరుగుతున్నాయని అనుకుంటున్నాం కదా. ఇవి కేవలం ఆండ్రాయిడ్ ఫోన్స్ వాటికే ఈ స్పామ్ కాల్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారా? లేదు అంటే సాధారణ చిన్న ఫోన్స్ వాడే వాళ్ళకి కూడా ఈ మోసాలు జరిగే అవకాశం ఎక్కువ ఉందంటారా? చిన్న ఫోన్స్ చేసే వాళ్ళకి కూడా SMS-లు వస్తున్నాయి. అంటే ఈ బేసిక్గా ఇక్కడ మనకి కాల్స్, వాయిస్, SMS ఈ రెండింటి ద్వారా ఈ యొక్క మోసాలు జరుగుతున్నాయి. చిన్న ఫోన్ అయినా ఆండ్రాయిడ్ ఫోన్ అయినా కాల్స్ చేయడానికి ప్రయోజనం ఉంది. అదేవిధంగా చిన్న ఫోన్లో కూడా SMS వస్తుంది, స్మార్ట్ ఫోన్లో కూడా SMS రిసీవ్ చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే ఈ యొక్క చిన్న ఫోన్స్లో ఈ యొక్క మెలిషియస్ లింక్స్ అయితే పంపిస్తారో మనల్ని, మీ ఫోన్ డిస్కనెక్ట్ అయిపోతుంది 2 గంటల్లో, కాబట్టి మీరు ఈ పలానా లింక్ని క్లిక్ చేసి మీరు ఇమీడియట్గా మీ యొక్క డాక్యుమెంట్స్, ఆధార్ ప్రూఫ్, ఇటువంటి డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయో అప్లోడ్ చేయండి అని చెప్పి ఏదైతే మెసేజ్లు వస్తున్నాయో ఆ మెసేజ్ల్లో చిన్న ఫోన్ అయితే ఏంటంటే ఫ్యూచర్ ఫోన్లో క్లిక్ చేస్తే మనకు ఓపెన్ కాదు. కాబట్టి ఏంటంటే ఇటువంటి వాటి నుంచి మనం తప్పించుకోవచ్చు ఈ ఫీచర్ ఫోన్స్ లో. సార్, అలాగే ఈ మెసేజెస్, వాయిస్ కాల్స్ ద్వారా ఫిషింగ్ యాక్టివిటీస్ ఎందుకు ప్రముఖంగా జరుగుతాయంటారు? ఇప్పుడు మీకు మొబైల్ యూజర్స్ 117 కోట్లు ఉన్నారు ఇప్పుడు భారతదేశంలో. అదేవిధంగా మనకున్న రేట్స్ SMS కానీ కాల్స్ కానీ చాలా తక్కువ రేట్స్లో ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఈ యొక్క స్పామ్ పీపుల్ ఎవరైతే స్పామ్ చేస్తున్నారో, ఎవరైతే స్కామ్స్ చేస్తున్నారో వీళ్ళకి ఇది ఈ మీడియా అనేది ఈజీ అయిపోయింది. వాళ్ళకి తక్కువ ఖర్చుతోటి ఇవి చేయగలుగుతున్నారు. ఎందుకంటే కాల్ రేట్ ఆల్మోస్ట్ తగ్గిపోయింది కాబట్టి ఎక్కువ కాల్స్ చేయడానికి అవకాశం ఉంది. అందువల్ల వాళ్ళు ఈ యొక్క మీడియాని, SMS కానీ వాయిస్ కాల్స్ని ఎంచుకోవడం జరిగింది.
సరే, ఎవరికైనా కానీ మొబైల్ వినియోగదారులకి ఒక అనుమానాస్పద లేదంటే మోసపూరిత సందేశం లేదా కాల్స్ అందుకున్నట్లయితే వాళ్ళు ఎక్కడ ఫిర్యాదు చేయవచ్చు అంటారు? సో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం వాళ్ళు చాక్సు పోర్టల్ అని ఒకటి డెవలప్ చేశారు. వెబ్సైట్ www.sancharsathi.gov.in. ఆ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మనం ఏదన్నా మెసేజ్ కానీ కాల్ కానీ రిసీవ్ చేసుకున్నప్పుడు దాని యొక్క డీటెయిల్స్ కానీ మనం ఎంటర్ చేయగలిగితే, అంటే మనకు ఒక పర్టికులర్ కాల్ వచ్చింది, ఏ టైంలో వచ్చింది, ఏ నెంబర్ నుంచి వచ్చింది, దానికి సంబంధించిన మెసేజ్ని ఎంటర్ చేయగలిగితే, అదేవిధంగా మనకి వచ్చిన ఎస్ఎంఎస్లో కూడా డీటెయిల్స్, ఏదన్నా లింక్స్ వస్తే ఆ లింక్స్ని కానీ ఈ డీటెయిల్స్ని మనం ఎంటర్ చేయగలిగితే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం మిగిలిన ఆపరేటర్స్, టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్తో కోఆర్డినేట్ చేస్తూ ఈ యొక్క మెసేజెస్ని వాళ్ళకి పంపించడం ద్వారా ఈ స్పామ్ కాల్స్ని రాకుండా ముందే అరికట్టడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఒకవేళ ఫైనాన్షియల్ ఫ్రాడ్ ద్వారా డబ్బులు పోయింటే మనం దాన్ని గోల్డెన్ అవర్ అంటాం. అంటే యాక్టివిటీ జరిగిన తర్వాత ఒక 1 అవర్ లోపు కానీ మనం ఇమీడియట్ గా 1930కి డయల్ చేసి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే మన అమౌంట్ అనేది సాధ్యమైనంత వరకు బ్లాక్ చేయడానికి పోలీసు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అదే విధంగా వాళ్ళ వెబ్సైట్ కూడా ఉంది, www.cybercrime.gov.in. దాంట్లో కూడా మీరు రిజిస్టర్ చేస్తే వెంటనే ఈ గోల్డెన్ అవర్ లో మీ యొక్క అమౌంట్ ని కాపాడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సార్, టెలికాం వనరులను ఉపయోగించి వివిధ మోసాల నుండి సురక్షితంగా ఉండటం కోసం సబ్స్క్రైబర్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? దీంట్లో మొదటిగా ఏంటంటే, మనం మొబైల్ నెంబర్ అయితే ఏదైతే ఉందో, మనం జనరల్గా వీళ్ళకందరికీ మొబైల్ నెంబర్స్ ఎక్కడ దొరుకుతాయి? మనం ఇచ్చిన నంబర్లే దొరుకుతాయి. ఎందుకంటే వాళ్ళకి యాక్టివ్ సబ్స్క్రైబర్ అనేది తెలియాలి, అంటే పనిచేస్తున్న నెంబర్ కావాలి. కాబట్టి మనం ఏదో సూపర్ మార్కెట్కి వెళతాం, అక్కడ ఏదో పర్చేజ్ చేస్తాం, పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళు మొబైల్ నెంబర్ అడుగుతారు, మనం కూడా దాన్ని పట్టించుకోకుండా నెంబర్ ఇచ్చేస్తాం. ఈ నెంబర్ అనేది బాగా మార్కెటింగ్ లో సర్క్యులేట్ అవుతుంటుంది. కాబట్టి మనం ఏంటంటే నెంబర్ ఇచ్చేటప్పుడే మనం ఆలోచించుకొని నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్, అదే విధంగా మీరు ఆన్లైన్ పోర్టల్స్ లో కూడా మీరు క్లిక్ చేస్తుంటారు, అంటే నేను ఈ మెసేజ్లు రిసీవ్ చేసుకోవడానికి నాకు సమ్మతమే అని చెప్పి మీరు క్లిక్ చేయడం ద్వారా కూడా మీ యొక్క అంగీకారాన్ని తెలియపరిచినట్టుగా ఆ మార్కెటింగ్ పర్సన్ తీసుకొని మీకు ఇటువంటి కాల్స్ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు కానీ క్లిక్ చేసేటప్పుడు కానీ ఆలోచించి అవసరం అయితే మాత్రమే ఇవ్వాలి. నెక్స్ట్, డిఎన్డి యాప్ ద్వారా కానీ లేకపోతే 1909 ద్వారా కానీ మీ యొక్క ప్రిఫరెన్సెస్ ని రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుంటే మీకు ఇటువంటి కాల్స్ అనేవి బ్లాక్ అవుతాయి. నెక్స్ట్, యాప్స్ కూడా డౌన్లోడ్ చేస్తుంటారు. డౌన్లోడ్ చేసేటప్పుడు జెనైన్ యాప్ ను డౌన్లోడ్ చేయాలి. ఎగ్జాంపుల్, స్టేట్ బ్యాంక్ యాప్ ను డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేయాలంటే మీరు ఎక్కడ లింక్స్ అంటే అక్కడ లింక్స్ తీసుకోకూడదు. మీరు స్టేట్ బ్యాంక్ ఒరిజినల్ వెబ్సైట్ కి వెళ్ళి అక్కడ వాళ్ళు లింక్ ఇస్తారు, ఆ లింక్ ద్వారానే మనం యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ యాప్స్, ఎవరైతే బ్యాంక్స్ యాప్స్ ఉంటాయో వాటితోటి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. నెక్స్ట్, ఈ యాప్స్ కూడా ఇచ్చినప్పుడు యాప్స్ పర్మిషన్ అడుగుతూ ఉంటుంది అనమాట. పర్మిషన్ ఏంటంటే మీ కాంటాక్ట్స్ కి పర్మిషన్ అడుగుద్ది, మీ గ్యాలరీ ఎక్కడైతే ఫొటోస్ ఉంటాయో దానికి పర్మిషన్ అడుగుతుంటది. కాబట్టి మీరు డౌన్లోడ్ చేసిన యాప్ కి వీటికి ఏమైనా సంబంధం ఉందా లేదనేది మీరు ఆలోచించుకొని ఆ పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు అన్నిటికి ఎన్ని ఎస్ఎస్ కొట్టకుండా జాగ్రత్తగా చూసుకొని అవసరమైన వాటికి మాత్రమే పర్మిషన్స్ ఇవ్వాలి. నెక్స్ట్, మొబైల్స్ కూడా ఎక్కడంటే అక్కడ మనం కొనకూడదు. ఎందుకంటే మొబైల్స్ లో కూడా మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయి. IMEI నంబర్ అనేది ఉంటుంది, యూనిక్ నంబరు, అది కూడా మ్యానిపులేషన్ జరుగుతుంది. కాబట్టి మీకు ట్రస్టెడ్ షాప్స్ దగ్గర నుంచి మాత్రమే మీరు మొబైల్ తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, కొన్నిసార్లు మనం సడన్ గా అబ్జర్వ్ చేస్తుంటాం, మొబైల్ సైలెంట్ లోకి పోయి ఉంటుంది, సిమ్ కార్డు పనిచేయదు, మీకు కాల్స్ రావు, కాల్స్ పో, ఒక 1 అవర్ దాకా గ్యాప్ వచ్చింది అనుకోండి, మీరు ఇమీడియట్ గా టెలికాం సర్వీస్ ప్రొవైడర్ కాల్ చేసి మీరు వాళ్ళని ఇట్లా నాది కాల్స్ రావట్లేదు, ఏంటి ప్రాబ్లం అనేది మీరు ఇమీడియట్ గా కనుక్కోవాలి. లేకపోతే ఏంటంటే మీ నంబరు సిమ్ స్వాప్ ప్రాసెస్ ద్వారా ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి, వేరే వాళ్ళకి ఆ నెంబరు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఈ లోపే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎప్పుడైనా మీది మొబైల్ కానీ పనిచేయకపోతే ఇమీడియట్ గా దాన్ని మీరు సర్వీస్ ప్రొవైడర్స్ కి రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్, డిఓటి కూడా ఈ మధ్య ఒక ట్యాప్ కాఫ్ అనే ఒక పోర్టల్ తెచ్చింది. ఆ పోర్టల్లో ఇందాక మేము చెప్పినట్టుగా sancharsathi.gov.in, దాంట్లోనే ఈ ట్యాప్ కాఫ్ అని ఉంది, TAFCAP. దాంట్లో ఏంటంటే మీరు మీ యొక్క మొబైల్ నెంబరు ఎంటర్ చేస్తే మీ మొబైల్ నెంబర్ కి లింక్డ్ గా ఉన్న పేరుతోటి ఏమైతే కనెక్షన్స్ ఉన్నాయో ఆ కనెక్షన్లన్నింటినీ డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ ఏదన్నా కనెక్షన్ మీకు తెలియంది కానీ మీ పేరుతోటి పనిచేస్తున్నట్లయితే మీరు డిస్కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ మొబైల్ నెంబర్స్ కూడా వెరిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే, జనరల్ గా మనకి బ్యాంక్స్ ఫోన్ ద్వారా కాల్ చేసి మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది, మీరు ఇమీడియట్ గా ఆన్లైన్ లో ఇది చేయాలని చెప్పి ఆ మెసేజెస్ ని బ్యాంక్స్ వాళ్ళు ఇవ్వరు. జెన్యూన్ మెసేజెస్ ని బ్యాంక్స్ వాళ్ళు గానీ ఇన్సూరెన్స్ వాళ్ళు గానీ ఎవరు ఆన్లైన్ లో చేయటం జరగదు. కాబట్టి ఏంటంటే, మీకు వచ్చిన ఫ్రాడ్ కాల్స్ ని మీరు నమ్మకూడదు. ఇన్సూరెన్స్ నుంచి కానీ బ్యాంక్స్ నుంచి కానీ అని చెప్పి ఎక్కువగా మోసాలు జరుగుతుంటాయి. వాళ్ళ నుంచి వచ్చే కాల్స్ ని మీరు పట్టించుకోకూడదు. అవసరమైతే బ్యాంక్స్ కు మనం వెళ్ళాలి, బ్యాంక్స్ కు వెళ్ళి వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకొని తర్వాత మాత్రమే దాని మీద మనం యాక్ట్ చేయాలి. సార్, సైబర్ హైజీన్లో వినియోగదారులు ప్రతిరోజు చేయవలసిన పనులు, చేయకూడని పనుల గురించి తెలియచేయండి.
సైబర్ హైజీన్ అంటే ఏంటంటే మనము మంచి డిజిటల్ అలవాటుని అనుసరించడం ద్వారా మన వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే డేటా హ్యాకింగ్ నుంచి కానీ లేకపోతే మన మొబైల్ ఫ్రాడ్స్ కానీ వీటి నుంచి తప్పించుకోవచ్చు. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో కూడా మన డేటాని సురక్షితంగా ఉంచుకోవడానికి మనం ఏదైతే మంచి పద్ధతులను అవలంబించాలో అదే సైబర్ హైజీన్. మొబైల్ ఆపరేషన్ సిస్టమ్ అప్డేట్స్ ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. ఆ అప్డేట్స్ అడిగిన వాటిని ఏంటంటే మనం చేస్తూ ఉండాలి. అంటే లేటెస్ట్ వెర్షన్ తోటి అప్డేట్గా ఉండాలి. ఎందుకంటే అవి వాళ్ళకు ఆ సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ని తగ్గించుకుంటూ వాళ్ళు అప్డేషన్స్ ఇస్తుంటారు. కాబట్టి ఏంటంటే మనం లేటెస్ట్ వెర్షన్ తోటి అప్డేట్ అవుతుండాలి. మొబైల్లో కావచ్చు లేకపోతే ల్యాప్టాప్లో మన డెస్క్టాప్లో ఉన్న దీంట్లో కావచ్చు, ఇది అప్డేట్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఏంటంటే మీ పాస్వర్డ్స్ ఏదైతే మనం వాడుతున్నామో అవి స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోవాలి. స్ట్రాంగ్ పాస్వర్డ్స్ అంటే ఒట్టి మన లెటర్స్ కాకుండా లెటర్స్ కానీ నంబర్స్ కానీ నెక్స్ట్ మనకి ఏదైతే సింబల్స్ ఉన్నాయి కదా అవి కాంబినేషన్లో స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏంటంటే ఇది హ్యాక్ చేయడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ పాస్వర్డ్ కూడా పీరియాడిక్గా మారుస్తుండాలి. 15 days కనో మంత్లీ అయినా పెట్టుకొని మార్చుకుంటూ ఉండాలి. పాస్వర్డ్స్ని ఫ్రీక్వెంట్గా మారుస్తూ ఉంటాం. నెక్స్ట్ స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోవటం. వెబ్సైట్స్లో ఈ గూగుల్ వాటిలో మనం స్టోర్ చేయమని అడుగుతాం, కానీ ఏంటంటే ఇట్లా స్టోర్ చేయటం అనేది మంచిది కాదు. నెక్స్ట్ ఒకే పాస్వర్డ్స్ డిఫరెంట్ వాటికి వాడతాం, అటువంటి వాటిని కూడా మనం తీసేయాలి. నెక్స్ట్ మొబైల్స్ను కూడా ఇంపార్టెంట్ పని ఏంటంటే ఇప్పుడు మొబైల్ని మనం ఫ్రెండ్సే కదా అని చెప్పి టేబుల్ మీద పెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయేస్తుంటాం. నెక్స్ట్ దానికి లాక్ పెట్టాం. ఇది కూడా సైబర్ ఫ్రాడ్స్కి ఈ యొక్క ఐడెంటిటీ థెఫ్ట్ అంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది థెఫ్ట్ జరుగుతుంది. దాంతో ఇటువంటి ఫ్రాడ్స్ జరిగే అవకాశం కూడా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత మన వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మన మొబైల్స్ లో కూడా ఫైనాన్షియల్ యాప్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసేయచ్చు. ఫోన్ ఓపెన్ అయితే ఎవరైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయటం అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనం ఇమీడియట్ గా దాన్ని లాక్ అయ్యి ఇది పెట్టుకోవాలి. నెక్స్ట్ మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అంటే మనం ఒక పిన్ తోటి ఓపెన్ చేయడం కాకుండా ఫింగర్ ప్రింట్ గానీ లేకపోతే మన ఫేస్ రీడింగ్ గానీ ఇటువంటివి కూడా 2 రకాలు 2 పాస్వర్డ్స్ పెట్టుకోవచ్చు. దాన్ని మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అంటాం. అది కూడా చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు డెస్క్టాప్ పీసీలో మనం యూఎస్బి పోర్ట్ ఉంటుంది. అక్కడ మనం పెన్ డ్రైవ్ తెచ్చి ఎక్కడితో తెచ్చి పెడుతుంటాం. సైబర్ హైజీన్ అంటే పెన్ డ్రైవ్ పెట్టగానే ఆ వైరస్ ఏదైనా ఉంటే దానికి ఎక్కుతుంది. పెన్ డ్రైవ్ పెట్టిన తర్వాత యాంటీ వైరస్ స్కాన్ చేసుకోవాలి. చేసుకొని దాన్ని చేయాలన్నమాట. ఎందుకంటే సపోజ్ మనం ఏదైనా లింక్ డౌన్లోడ్ చేసాం, మాల్వేర్ వస్తుంది అంటే మెలిషియస్ సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ మళ్ళీ మన పీసీలోకి వచ్చేస్తుంది. దానివల్ల ఏంటంటే పీసీ పూర్తిగా వేరే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఇందాక మీరు లింక్స్ గురించి మాట్లాడారు కదా, ఆ లింక్స్ లో ఏంటంటే వాళ్ళు రిమోట్ కంట్రోల్ సాఫ్ట్వేర్ లోడ్ చేస్తారు. మనం క్లిక్ చేయగానే మన మొబైల్ అనేది వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు మనం చేసే యాక్టివిటీ అన్ని చూడగలుగుతారు. కాబట్టి మన లాగిన్ తెలుసు, పాస్వర్డ్ తెలుసు, ఓటీపీలు కూడా చూడగలుగుతారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, మన మొబైల్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా మన ఫైనాన్షియల్ యాప్స్ వాళ్ళు చూడగలుగుతారు. కాబట్టి ఇమీడియట్ గా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసేసి వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కి చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సురేష్ బాబు గారు, చివరిగా మొబైల్ వినియోగదారులు సైబర్ మోసాల బారిన పడకుండా ట్రాయ్ కల్పిస్తున్న అవగాహన చర్యల గురించి తెలియజేయండి. ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వివిధ ప్రాంతాల్లో ఈ సైబర్ అవేర్నెస్ మీద అదేవిధంగా టెలికాం బ్రాడ్కాస్టింగ్ రెగ్యులేషన్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంది. దాన్ని మేము కన్జ్యూమర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ అంటాము. అదేవిధంగా మాకు కన్జ్యూమర్ అడ్వకేసీ గ్రూప్స్ అని ప్రతి స్టేట్లో కొన్ని కన్జ్యూమర్ గ్రూప్స్ ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా మేము వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాం. చేసిన తర్వాత వాళ్ళు డిస్ట్రిక్ట్ అండ్ బ్లాక్ లెవెల్లో కన్జ్యూమర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని CAPs ని కండక్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ కూడా 4 సంవత్సరాల్లో వాళ్ళు ప్రతి జిల్లాలో కన్జ్యూమర్ వర్క్ షాప్ ఒకటి కండక్ట్ చేయాలి. సో వాళ్ళు కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా కన్జ్యూమర్ అవేర్నెస్ గురించి ట్రాయ్ అనేది కంటిన్యూస్ గా కస్టమర్స్ కి కన్జ్యూమర్ అవేర్నెస్ మీద, టెలికాం బ్రాడ్కాస్టింగ్ మీద, అదేవిధంగా ఇప్పుడు సైబర్ హైజీన్ మీద, సైబర్ ఫ్రాడ్స్ మీద అవేర్నెస్ ని తీసుకురావడానికి కంటిన్యూస్ గా ప్రయత్నం చేస్తూ ఉంది. సార్, సోషల్ మీడియా విస్తృతంగా పెరిగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరాలపై ఇది ఏ మేరకు ప్రభావం చూపిస్తుందంటారు? ఈ సోషల్ మీడియా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇటువంటి వాటిలో ఎక్కువగా మనం ప్రతి చిన్న విషయాన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. మన ఫొటోస్ కూడా మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఇప్పుడు వచ్చినటువంటి AI వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఈ ఫొటోస్ని మార్ఫింగ్ చేయటాలు చేసి బ్లాక్మెయిల్ చేయటం అనేది కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఫొటోస్ని వాడుకొని ఫ్రాడ్స్టర్స్ మీ పేరెంట్స్కి వీళ్ళకి కాల్ చేసి మిమ్మల్ని బంధించినట్టుగా చేసి వాళ్ళని మనీ కోసం బ్లాక్మెయిల్ చేసే కేసెస్ కూడా వచ్చాయి. ఎందుకంటే మీ యొక్క వాయిస్ని వాళ్ళు ఫోన్ చేసి మీతో మాట్లాడినప్పుడు ఫ్యూ సెకండ్స్లో మీ యొక్క వాయిస్ని శాంపిల్ని రికార్డ్ చేయడం జరుగుతుంది. అదే శాంపిల్ని వాళ్ళు వీడియో చూపించి, మీ ఫొటోస్ ద్వారా జనరేట్ అయిన వీడియో, ఆడియో చూపించి బ్లాక్ చేసినట్టుగా మీ పేరెంట్స్ని కూడా మనీ కోసం బ్లాక్మెయిల్ చేసే ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి.
నెక్స్ట్ ఎప్పుడైతే సోషల్ మీడియాలో మీ యొక్క టూర్స్ కానీ ఎక్కడికైనా వెళుతున్నాం అనేది మీరు పోస్ట్ చేయడం జరుగుతుందో ఈ యొక్క ఫ్రాడ్స్టర్స్ మిమ్మల్ని ఫాలో అయ్యి మిమ్మల్ని పర్సనల్ గా ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఈ సైబర్ స్కామ్స్ లో కూడా చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ స్కామ్ అంటే వాళ్ళు మీకు ఫోన్ చేసేసి మీ ఫ్రెండ్ గా నటిస్తూ మీకు ఎక్కడో చాలా మీతో వర్క్ చేసినట్లుగానో లేకపోతే మీ దూర బంధువు తెలిసిన విధంగానో ఫోన్ లో మాట్లాడిన తర్వాత కొంత నమ్మకాన్ని కలిగించిన తర్వాత మిమ్మల్ని ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ మీ ఈ పలానా ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ లో మీరు పెట్టుబడి పెట్టండి, అది చాలా ఫాస్ట్ గా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందనేది చెప్పడం జరుగుతుంది. సో మీరు కొంత పెట్టుబడి పెట్టిన తర్వాత వాళ్ళ ఆదాయాలు చూపించడం జరుగుతుంది. అది ఆన్లైన్ లో చూపిస్తారు, యాక్చువల్ గా నిజంగా ప్రాఫిట్ ఉండదు. సో ఎక్కువ పెట్టుబడి పెట్టిన తర్వాత వాళ్ళు ఇంకా కనిపించరు, మీ కాల్స్ కి ఆన్సర్ చేయరు. ఇటువంటి స్కామ్స్ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. నెక్స్ట్ ఆన్లైన్ జాబ్ స్కామ్స్ అని ముందు ఇంటర్వ్యూ చేసినట్టుగా నటిస్తారు, మీరు సెలెక్ట్ అయినట్లుగా చెప్తారు. సెలెక్ట్ అయిన తర్వాత మిమ్మల్ని ట్రైనింగ్ చేయాలి, దానికోసం కొంత ఫీజు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తారు. అది ట్రాన్స్ఫర్ కాగానే వాళ్ళు మీ ఫోన్ కాల్స్ ని ఆన్సర్ చేయరు. ఈ విధమైనటువంటి ఇవి జరుగుతున్నాయి. నెక్స్ట్ ఐడెంటిటీ థెఫ్ట్ అనేది ఒక ఇంపార్టెంట్ ది. అంటే మనకి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఐడెంటిటీ అంటే మన రిలేషన్స్ ని వాటిని కనుక్కొని కూడా మీ రిలేషన్స్ ని వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర అంటే మీకు సంబంధించినటువంటి రిలేటివ్స్ కి ఫోన్ చేసి పలానా వాళ్ళు ఎమర్జెన్సీలో ఉన్నారు, మీరు ఇమీడియట్ గా కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. ఇటువంటి కేసులు కూడా రావడం జరిగింది. మనీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వాళ్ళు ఇంకా ఫోన్ కాల్స్ ఆన్సర్ చేయరు. ఈ విధమైనటువంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మనం సోషల్ మీడియాలో మన ఫొటోస్ కానీ ఏదైనా డీటెయిల్స్ పోస్ట్ చేసేటప్పుడు చాలా ఆలోచించి చేయాలని కోరుకుంటున్నాం. మొబైల్ వినియోగదారులను ఇబ్బంది పెడుతున్న స్పామ్ కాల్స్, స్పామ్ సందేశాల గురించి అలాగే స్పామ్ సైబర్ మోసాలను ఎదుర్కొనేందుకు వినియోగదారులు తీసుకోవాల్సిన అవగాహన చర్యల గురించి మా ఆకాశవాణి శ్రోతలకు ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు సురేష్ బాబు గారు. ధన్యవాదాలండి శ్రోతలందరికీ. మీరింతవరకు సేవా పర్వలో భాగంగా సైబర్ మోసాలు, వ్యక్తిగత భద్రతా అంశంపై ప్రత్యేక ముఖాముఖి విన్నారు. అతిథి కెవి సురేష్ బాబు, ఐటీఎస్ జాయింట్ అడ్వైజర్, ట్రాయ్ రీజనల్ ఆఫీస్, హైదరాబాద్. పరిచయకర్త కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.